హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం వాహన మిత్రకు సంబంధించి ఎలిజిబుల్ అండ్ ఇనెలిజిబుల్ లిస్ట్ అయితే సంబంధిత సచివాలయం వారి లాగిన్లో ఎన్బిఎం పోర్టల్లో ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇనెలిజిబుల్ వారికి కూడా చాలా రీజన్స్తో ఇనెలిజిబుల్ అయ్యాయండి. ఈ ఇనెలిజిబుల్ అయిన వాళ్ళు ఏం చేస్తే మీకు అగైన్ మీరు ఎలిజిబుల్ లిస్టులోకి రావడానికి అవకాశం అయితే ఉంటుందో దానికి సంబంధించి వివరాలు నేను మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. దీనికి సంబంధించి ఫ్రెష్ అప్లికేషన్ కానీ ఓల్డ్ అప్లికేషన్ వెరిఫికేషన్ జరిగినప్పుడు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఎలా ఉండాలి, అలాంటి విషయాలన్నీ కూడా మనం ప్రీవియస్లో చెప్పుకున్నాం కదండి. చలానా విషయంలో కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్లకు సంబంధించి కానీ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటి డాక్యుమెంట్స్ అన్ని మ్యాండేటరీగా ఉండాలని చెప్పేసి చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఈ ఇనెలిజిబుల్లో కూడా ఇలా డాక్యుమెంటేషన్ సరిగ్గా లేనిట్లు కూడా ఇనెలిజిబుల్ అయ్యాయండి. చలానా కట్టలేని వాళ్ళు కూడా ఇనెలిజిబుల్ అయ్యాయి. సో వీటన్నిటికి సంబంధించి వివరంగా మనం క్లియర్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఎలిజిబుల్ అయిన వాళ్ళు చాలామందికి ఎన్పిసిఐ అనేది లింక్ లేదండి. ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వీళ్ళందరికీ కూడా డైరెక్ట్గా డీబీటీ ద్వారా అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తారు. కాబట్టి మీలో ఎవరైనా ఇంకా ఎన్పిసిఐ కానీ లింక్ అయిన కానీ లేకపోతే మాత్రం ఖచ్చితంగా చేయించుకోండి. ఇక్కడ లిస్ట్లో చాలా వరకు ఎన్పిసిఐ లింక్ అయి ఉన్నప్పటికి కూడా లింక్ లేదని చెప్పేసి చూపిస్తున్నారండి. నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్లో మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. మీ ఆధార్ ఎంటర్ చేసి ఓటీపీ ఇస్తే మీకు ఎన్పిసిఐ అనేది లింక్ అయింది లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు. సో అందులో లింక్ అయి ఉంటే మీకు ప్రాబ్లం లేదు. ఒకవేళ లింక్ అయ్యి కానీ లేకపోతే మాత్రం సంబంధించిన దగ్గరలో పోస్టల్ ఆఫీస్ ఏదైనా ఉంటే పోస్టల్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని 200తో మీకు అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎన్పిసిఐ కూడా లింక్ అయ్యి వస్తుంది. మీరు ఎక్కువ హైరాణ అవసరం ఉండదు. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఈ రకంగా సింపుల్గా చేసుకోండి. ఇది ఎలిజిబుల్కి సంబంధించిన అప్డేట్. ఎవరైతే ఇప్పుడు ఇనెలిజిబుల్ అయ్యి ఉన్నారో ఇనెలిజిబుల్లో చాలా కేసెస్లో ఇనెలిజిబుల్ రిమార్క్స్ అయితే చూపించారండి. చలానా పే చేయలేనివి, చలానా కూడా పెండింగ్ ఉంటే ఇనెలిజిబుల్ అయినాయి, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేనివి కూడా ఇనెలిజిబుల్ అయినాయి, 300 యూనిట్స్ ఇనెలిజిబుల్ అయినాయి, ఐటీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇలా మిగిలిన పారామీటర్స్ మీకు తెలుసు కదా, ఆ పారామీటర్స్ వల్ల కూడా ఇనెలిజిబుల్ అయినాయి. దీనికి సంబంధించి ప్రతిదానికి కూడా గ్రీవెన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. కాబట్టి ఎవరైనా మీ లిస్ట్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి గ్రీవెన్స్ అన్నీ కూడా ఓపెన్ అయిన తర్వాత వీటికి రిమార్క్స్ తగ్గ మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి. చలానాకి సంబంధించి అప్డేట్ అనేది వస్తుంది అన్నారు. ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి అలాంటి కేసెస్, కాబట్టి దాన్ని తగ్గించే ఆలోచనలో ఉన్నారన్నట్టుగా సమాచారం ఉంది. ఒకవేళ వాళ్ళు తగ్గించకపోతే మాత్రం మీరు ఖచ్చితంగా చలానా అనేది పే చేసుకొని సంబంధిత డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేసి గ్రీవెన్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మిగిలిన ఆటోకి అయితే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎగ్జామ్స్ ఇచ్చారు. మ్యాక్సీ క్యాబ్ కానీ ఎల్లో బోర్డ్ కార్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ వాల్యూ లేకపోతే ఆ రీజన్తో కూడా మీకు ఇనెలిజిబుల్ అనేది చూపించారండి. సో ఎవరైతే ఎల్లో బోర్డు మ్యాక్సీ క్యాబ్ ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా ఫిట్నెస్ అవి చేయించుకోవాలి, డాక్యుమెంట్స్ అన్నీ చేయించుకొని అగైన్ మీరు గ్రీవెన్స్ పెట్టుకోవడానికి ఫెసిలిటీస్ అయితే ప్రభుత్వం వారు అయితే కల్పిస్తున్నారండి. చలనాలు కూడా పే చేసుకోండి, మిగిలిన డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నట్టు చూడండి. ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ అండి. ఎవరైనా మీలో ఎలిజిబుల్ అయి ఉండి మీకు సంబంధించిన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయి ఉంటే మాత్రం గ్రీవెన్స్కి సంబంధించి ఎవరైతే డిజిటల్ అసిస్టెంట్ వారు లేదంటే వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెస్ సెక్రటరీ వారు ఉన్నారో వారి లాగిన్లో గ్రీవెన్స్ అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. చలానా కట్టేస్తే చలానా పే చేసినట్టు రిసిప్ట్స్ అప్లోడ్ చేసుకోండి. మిగిలిన డాక్యుమెంట్స్ ఏవైనా వాల్యూ లేకపోతే అవి రెన్యువల్గా చేసుకుంటే ఆ డాక్యుమెంట్స్ కూడా మీరు పొందుపరుచుకొని గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి. కరెంట్ బిల్లు మిగిలినవి మీకు ఎలాగో తెలుసు, కరెంట్ బిల్లు కానీ ప్రాపర్టీ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ వీటికి సంబంధించిన పత్రాలు మీరు సమర్పించుకొని మీరు ఎలిజిబుల్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా గ్రీవెన్స్ అనేది పెట్టుకొని గ్రీవెన్స్ అన్నీ కూడా బ్యాక్ ఎండ్లో వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మీరు అన్ని పారామీటర్స్లో కానీ ఎలిజిబుల్ అయ్యి ఉంటే మాత్రం సాటిస్ఫాక్టరీ లెవెల్లో కానీ మారుంటే మాత్రం మీకు కూడా ఎలిజిబుల్ లిస్ట్లో పేరు వచ్చే అవకాశం అయితే ఉంది. టైం అయితే చాలా తక్కువ ఉంది కాబట్టి మీకు సంబంధించిన లిస్టులని మీరు వెరిఫై చేసుకోండి. అట్ ద సేమ్ టైం అప్లికేషన్ సంబంధించిన స్టేటస్ కూడా మనం చెక్ చేసుకోవడానికి నెక్స్ట్ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అది ఇంకా ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు, నెక్స్ట్ వీడియోలో మీకు ఇస్తాను. మీ అప్లికేషన్ అనేది ఎలిజిబుల్లా ఇనెలిజిబుల్లా, ఏ అకౌంట్లో మీకు అమౌంట్ క్రెడిట్ అవుతుంది, అలాంటి విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఓకేనండి. ఇది ఇప్పటివరకు మనకి ఉన్న అప్డేట్ అండి వాహన మిత్రకు సంబంధించి. ఏమైనా అప్డేట్స్ వస్తే నేను మీకు డెఫినెట్గా ఇమీడియట్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి.